వార్తల్లోకి డీటెయిల్స్ చూస్తే రాజ్భవన్లో రెడ్ క్రాస్ డే వేడుకల్లో గవర్నర్ తమిళసై పాల్గొన్నారు. కరోనా సమయంలో పోలీసులు ఆర్మీ చేసిన సేవలను గవర్నర్ కొనియాడారు. రక్తం అవసరమైన వారికి సాయం చేయడంలో కృషి చేశారని గవర్నర్ తెలిపారు. తలసేమియాపై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉందని గవర్నర్ పేర్కొంది. రెడ్ క్రాస్ సంస్థ అన్ని జిల్లాల్లో తమ కార్యకలాపాలు నిర్వహించాలని గవర్నర్ పిలుపునిచ్చింది. జిల్లాలో బ్లడ్ బ్యాంక్, క్లినిక్ వంటివి రెడ్ క్రాస్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఎదుటి వారి పట్ల దయతో మానవత్వంతో మెలగాలంటూ గవర్నర్ హితబోధ చేశారు. So 2 great days are today and Rajbhavan is celebrating both the days. First we are starting with the Red Cross Day and subsequently followed by the Mother's Day program with the Rajbhavan Parivar. And I'm really happy to receive you all during this auspicious day. And my aim as Shri Ajay Mishra, IAS, retired, now the chairman of Red Cross. First of all, I congratulate him because this is the first Red Cross day he is celebrating with us, and he is going to celebrate more days with us. And I like this poem because it started with blood and continues with blood. in a lighter way, I'm telling. And first of all, I congratulate you all for doing exemplary work during the COVID situation. Whenever I have Twitter messages or whenever I receive WhatsApp messages, I was very confident that even in the midnight I can help the people because the Red Cross warriors are with me. హైదరాబాద్లోని బీటీ ఎన్టీఓస్ కార్యాలయాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. సెక్రటరీ జనరల్ మమతా గారి నేతృత్వంలో మరి ఉద్యోగుల సమస్యలన్నీ కూడా బీఆర్సీ కానీ ప్రమోషన్లు కానీ రాష్ట్రంలో అత్యధిక ప్రమోషన్లు ఇప్పించడం, దేశంలో అత్యధిక జీతభత్యాలు ఇప్పించడం, అదేవిధంగా ఖాళీలను కూడా గుర్తించి ప్రభుత్వానికి సహకరించి నిరుద్యోగులకు కూడా అవకాశం కలగాలని చెప్పి రిక్రూట్మెంట్లు కూడా అవకాశం కలిగేటట్లు అన్ని జిల్లాల్లో ఖాళీ వచ్చేటట్టు కూడా ఎంప్లాయ్ చేసి ప్రముఖ పాత్ర పోషిస్తూ అటు ఉపాధ్యాయులు ఇటు ఉద్యోగ సంఘ నాయకులు ఈరోజు రాష్ట్రంలో అత్యధికంగా అవార్డులు ఏ డిపార్ట్మెంట్ చూసుకున్నా ఎన్నో పారదర్శకంగా అమలు జరగడానికి కారణం ప్రభుత్వానికి మంచి పేరు రావడానికి మూల స్తంభాలు ఉద్యోగులంతా. ఇలాంటి ఉద్యోగులని మంచిగా పనిచేయడం ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి సికింద్రాబాద్ తుకారాం గేట్ పరిధి ముఠా బస్తీలో మహిళలపై కొందరు యువకులు, మైనర్ బాలురు దాడికి దిగారు. ఎల్లమ్మ ఆలయానికి వెళ్లి వస్తున్న మహిళలపై గంజాయి సేవించిన కొంతమంది యువకులు, బాలురు రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో పలువురు మహిళలకు గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఘర్షణకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అడ్డం వస్తే పక్కన జరగమన్నాడు మల్లుడు అంతే. ఆడు మీదకి వచ్చి రాళ్లతోటే కొట్టుడు పెట్టింది. రాయితో దానికి ఇక నా ఏళ్ళు వంకర అయితే ఇంటి నుంచి పెట్టుకోండి. నాకు అమ్మ పోయింది. ఇక నా గాజులు నాకు ఇంతగానో జరిగినాయి. ఇవన్నిటికీ నాకు అన్ని పట్టుకోవాలి. మీరు అంతే కొడతారండి. ఎక్కడ వచ్చి వాళ్ళకి ధైర్యం అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది? ఎల్లమ్మ పండుగ చేసుకొని వాళ్ళంతా వాళ్ళ పోతే పండుగ ఈ పండుగ వాళ్ళే తీసిండండి గొడవ. వాళ్ళ లేడీస్ కూడా కొడుతున్నారు. కొట్టినందుకు ఎందుకు కొడతారో మేము అడిగినాము. సంగారెడ్డి జిల్లా రుద్రారంలో ఊపిరి ఆడక జనం అవస్థలు పడుతున్నారు. స్థానికంగా ఉండే ఇండస్ట్రియల్ ఏరియాలోని కంపెనీలు విడిచే కాలుష్యంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అసలే పారిశ్రామిక వాడలు, అందులోకి నియమ నిబంధనలు, గాలి కాలుష్య నియమాలను పాటించని కంపెనీలు ఎన్నో ఉన్నాయి. వీటితో రుద్రారం ప్రజలు గతి దేవుడరుగు అన్నట్లు ఉంది పరిస్థితి. స్థానికంగా ఉండే ఓ కంపెనీ నుంచి భరించలేనంతగా వాయు కాలుష్యం ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతిరోజు ఈ ఏరియాలో ఎంతో కొంత వాసన, ఇక నేడు ఊపిరాడనంత కాలుష్యం ఏర్పడింది. దీంతో జనం ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. చాదర్ఘట్లో కేర్ ఆసుపత్రిని గవర్నర్ తమిళసై ప్రారంభించారు. పేద రోగులకు లాభాపేక్ష లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రైవేటు ఆసుపత్రులు కృషి చేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు. నేడు పేదలు ప్రైవేటు ఆసుపత్రులలో వైద్యం అంటేనే భయపడిపోతున్నారని అన్నారు. కోవిడ్ సమయంలో వైద్యులు, సిబ్బంది సేవలు అభినందనీయమని కొనియాడారు.
తాను తన భర్త వైద్యులమేనని ఆసుపత్రుల్లో ఉండే కష్టాలు మేము అనుభవించామని ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై తెలిపారు. And as it is said in the introduction, it is the 14th sector of this hospital, this organization, and I really congratulate you. And after the pandemic, we all felt the need for the healthcare in much more important way than we were experiencing previously. And I feel care hospitals moving forward in the right direction with an endeavor to bridge the gap of quality healthcare with integrated healthcare solutions. Our Honorable Prime Minister Shri Narendra Modi ji said, the once in a lifetime COVID-19 pandemic has reaffirmed the importance of health sector. The future will belong to societies that invest in the healthcare sector. హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన ఫుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో పోలీసులు ముందడుగు వేశారు. పబ్ పై దాడి జరిపిన సమయంలో డ్రగ్స్ వాడకంపై ఓ క్లారిటీ వచ్చిందని పోలీసులు పేర్కొన్నారు. ఫుడింగ్ అండ్ మింక్ పబ్ పై దాడి జరిపిన సమయంలో 5గురు డ్రగ్స్ వాడినట్లు పోలీసులు నిర్ధారించారు. డ్రగ్స్ వాడిన 5గురి ఆధారాలు లభ్యమయ్యాయని పోలీసులు వెల్లడించారు. కీలక సాక్ష్యాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. సరూర్ నగర్ లో జరిగిన హత్య ఉదంతంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై గవర్నర్ ను బీజేపీ నేతలు మర్యాద పూర్వకంగా కలిశారు. రాజ్భవన్ లో గవర్నర్ ను బీజేపీ నేతలు కలిశారు. పరువు హత్య ఘటనపై గవర్నర్ తమిళిసైకి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని నేతలు కోరారు. నాగరాజు కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని మాజీ మంత్రి చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. సరూర్ నగర్ లో జరిగిన నాగరాజు హత్యపై బీజేపీ నేతలు విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం సాయం చేసినా చేయకపోయినా బీజేపీ ఎప్పుడూ అండగా ఉంటుందని మాజీ మంత్రి చంద్రశేఖర్ తెలిపారు. బాధిత కుటుంబానికి మేమున్నామని భరోసా ఇచ్చారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం దుర్మార్గమని దుయ్యబట్టారు. నాగరాజు హత్యలో 4 పాల్గొంటే 2నే పోలీసులు అరెస్టు చేయడంపై చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు కాని 2 టీఆర్ఎస్ మజ్లిస్ చెందినవారని చంద్రశేఖర్ పేర్కొన్నారు. నాగరాజు కుటుంబానికి న్యాయం చేయాలని గవర్నర్ను కోరామని తెలిపారు. ఇస్లాం శాంతిని బోధిస్తుందని బీజేపీ మైనారిటీ మోర్చా నేత అఫ్సర్ బాషా పేర్కొన్నారు. మైనారిటీ మోర్చా తరపున నాగరాజు హత్యను ఖండిస్తున్నామని బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యకుడు ఎంత వాడైనా శిక్ష పడాలని డిమాండ్ చేశారు. 4 వచ్చి మర్డర్ లో ఇన్వాల్వ్ అయినరని చెప్పేసి అమ్మాయి చాలా స్పష్టంగా చెప్తున్నది. 4ని నేను గుర్తుపడతా, 2 మాత్రమే అరెస్ట్ అయినరు. మిగతా 2 ఎవరు? ఒకరు ఎంఐఎంకు చెందినోడు, ఒకడు టీఆర్ఎస్కు చెందినోడు. ఇప్పటి వరకు కూడా ట్రేస్ అవుట్ చేయలేదు. కాబట్టి మేము వెంటనే ఈరోజు గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం. ఎందుకంటే అమ్మాయికి ఇంకా కూడా ఈరోజు వాళ్ళ ఫ్యామిలీకి కానీ అమ్మాయికి కానీ ఇంకా కూడా సెక్యూరిటీ ప్రాబ్లం ఉన్నది. భయాందోళనలో ఉన్నారు. వాళ్ళని మర్డర్ చేస్తారనే ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే పగలు రోడ్డు మీద మర్డర్ చేసే ధైర్యం చేసినాడు. ఈరోజు వాళ్ళ ఫ్యామిలీని కూడా మర్డర్ చేయడానికి వెనుకపోయే పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే గవర్నర్ గారు రిస్క్లోకి వచ్చేసి ఆ అమ్మాయికి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు మేము వచ్చి గవర్నర్ గారికి ఇచ్చినాం. గవర్నర్ గారు కూడా మంచి సానుకూలంగా స్పందించి 24 గంటల్లో వాళ్ళ మిగతా 2ని కూడా అరెస్ట్ చేయించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి ఆమె చెప్పినందుకు ఆమెకు కూడా ధన్యవాదాలు. ఈ రాష్ట్రంలో ఏదైతే పోలీస్ వ్యవస్థ నడుస్తుందో దీన్ని నాశనం చేసిన వ్యక్తి కేసీఆర్. అన్ని చోట్ల కూడా కేవలం టీఆర్ఎస్ నాయకులు ఎట్లా చెప్తే అట్లా పనిచేస్తున్నారు. అందుగురించి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చాలా గందరగోళంలో ఉంది. ఆ గందరగోళం చూసి వీళ్ళకు ఈ ధైర్యం చేసుకొని ఈ హత్య చేయడం జరిగింది. లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉంటే ఈ ధైర్యం ఉండదు ఎవరికి కూడా హత్య చేయడానికి. ఈ ముఖ్యమంత్రి పోలీస్ని వాడుకోవడానికి ఆయన పనుల కోసము ప్రతిపక్షాలు ఉండొద్దు అని చెప్పి ఏదైతే వ్యవహరిస్తున్నాడో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. గవర్నర్ గారికి కూడా ఇదే అంశం చెప్పడం జరిగింది. హైదరాబాద్ లో అంతర్జాతీయ డ్రగ్స్ పెడ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాతో పాటు విదేశాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు ఆశిష్ పై పలు ఆరోపణలు వ్యక్తమయ్యాయి. విదేశాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఆశిష్ ను పోలీసులు అరెస్టు చేశారు. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశిష్ జైన్ ఇంట్లో ఎన్సీబీ సోదాలు నిర్వహించింది.
ఈ సోదాలో ఆశిష్ ఇంట్లో 3.71 రూపాయల నగదు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫార్మసీ ముసుగులో డ్రగ్స్ ను ఆశిష్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇంటర్నెట్ ఫార్మసీ జేఆర్ ఇన్ఫినిటీ పేరుతో వ్యాపార కలాపాలు సాగిస్తున్నట్లు ఎన్సీపీ అధికారులు తెలిపారు. దీంతో పాటు బిట్ కాయిన్స్, క్రిప్టో కరెన్సీ ద్వారా లావాదేవీలు జరుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మాతృమూర్తి దినోత్సవ సందర్భంగా నేడు ఏపీ, తెలంగాణలోని ఆర్టీసీ బస్సుల్లో ఓ ఆఫర్ను ప్రకటించింది ఆర్టీసీ యాజమాన్యం. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మాతృమూర్తులకు ఉచిత ప్రయాణాన్ని అందించే సౌలభ్యాన్ని ఆర్టీసీ యాజమాన్యం కల్పించింది. 5 ఏళ్లలోపు వయసున్న పిల్లల తల్లులకు ఉచిత ప్రయాణ అవకాశం ఉంది. పల్లె వెలుగు నుంచి ఏపీ సర్వీసుల వరకు అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌలభ్యాన్ని ఉపయోగించుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం కల్పించింది. మహబూబ్నగర్ జిల్లాలో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతుంది. రాష్ట్రంలో నియంత పాలనను తరిమి పేదల రాష్ట్రాన్ని తీసుకొచ్చే లక్ష్యంతో 2వ విడత పాదయాత్ర చేస్తున్నారని బీజేపీ నేతలు వెల్లడించారు. గంగాపర్ నుంచి కోడుగల్ వరకు బండి సంజయ్ పాదయాత్ర చేయనున్నారు. రాత్రి కోడుగల్ సమీపంలో బస చేయనున్నారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో నేడు రేపు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంపై 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని నుంచి కర్ణాటక వరకు గాలుల్లో ఏర్పడిన అస్థిరత కారణంగా ఉపరితల ద్రోణి ఏర్పడినట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. అలాగే నేటి నుంచి 4 రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, వడగాలులు వీచే అవకాశం ఉండడంతో మధ్యాహ్నం పూట బయటకు రాకుండా ఉండడమే మేలని హెచ్చరికలు జారీ చేసింది. కాగా నిన్న కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో అత్యధికంగా 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వివరించింది. నిజామాబాద్ లో ఈ నెల 6వ తేదీన జరిగిన 6 నెలల పసికందు కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. 6వ తేదీ ఉదయం ఆర్యనగర్లో టిఫిన్ సెంటర్ వద్ద ఓ మహిళ భిక్షాటన చేస్తోంది. ఆమె వద్దకు వచ్చిన గుర్తు తెలియని మహిళ పాత బట్టలు ఇస్తానని నమ్మించి పసికందును ఎత్తుకెళ్లింది. స్థానిక స్టేషన్లో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేసి పసికందును కిడ్నాప్ చేసిన 2 మహిళలను అరెస్టు చేశారు. వినాయక్ నగర్లో వైన్ షాప్ వద్ద ఈ తూర్పాటి కిషన్ భార్య తూర్పాటి భాగ్యలక్ష్మి అనే ఆమె చిన్న పాపని పట్టుకొని ఈమె అక్కడ భిక్షాటన చేస్తుంది. భిక్షాటన చేసే క్రమంలో నేరస్తురాలైనటువంటి ఈ పద్మ తర్వాత రేణుక అనే 2 వాళ్ళు కూడా ఆడవాళ్ళే. వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఈమెకు అన్ని బట్టలు కొనిచ్చి వాళ్ళకు ఆమెకు పాత బట్టలు అవి ఇచ్చి ఈమెను మంచిగా చేసుకున్న తర్వాత ఈమె వాళ్ళతోని బాగా ఇదైన తర్వాత ఈమె పాపని ఎత్తుకుంటా ఇయ్యు అని అంటే పాపని ఎత్తుకొని పాపని ఇవ్వడం జరిగింది. పాపని ఇచ్చే క్రమంలో ఆ తర్వాత నేను బట్టలు తీసుకొని వస్తా మళ్ళీ అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. ఈమె అట్లనే ఉండిపోయింది. ఆ పాపని ఆమె తీసుకొని వెళ్ళిపోవడం వల్ల ఈమె మా పోలీస్ స్టేషన్కి వచ్చి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలైన వృత్తులను ప్రోత్సహించేందుకు ఎంతో కృషి చేస్తోందని కార్పొరేటర్ విజయారెడ్డి అన్నారు. హైదరాబాద్ నగరవాసులకు ఆహ్లాదం, ఉల్లాసం, వినోదంతో పాటు విందు, షాపింగ్ అనుభూతులను అందించేందుకు సాగర్ తీరంలోని పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన సమ్మర్ ఉత్సవ్ మేళా 2022ను ఆమె ప్రారంభించారు. నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్లను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు పర్యాటకులకు మరింత ఆకట్టుకునే విధంగా అభివృద్ధి చేశారన్నారు. అంతరించిపోతున్న జంతువులను రోబోటిక్ ఎనిమల్స్ గా తయారు చేసిన ప్రదర్శించిన తీరు అద్భుతంగా ఉందన్నారు. జంతువులను నేరుగా చూసే అవకాశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అద్భుత కట్టడాలు, 3D చిత్రాలతో సెల్ఫీ జోన్ అందరినీ ఆకట్టుకుంటోందని నిర్వాహకులు మిర్జా రఫీక్ బేగ్ తెలిపారు. అందరికీ తెలుసు, మన నగరాల్లో అన్ని చిన్న చిన్న ఫ్యామిలీస్ అపార్ట్మెంట్స్లలో, ఇళ్లలో ఉంటారు. ఈ మహానగరంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఫ్యామిలీస్ అందరు కూడా ఉద్యోగరీత్యా కానీ మరి వ్యాపార రీత్యా కానీ హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు చాలామంది. వాళ్ళకి సాయంత్రం ఆహ్లాదకరంగా ఉండడానికి నెక్లెస్ రోడ్కి, పీపుల్స్ ప్లాజా దగ్గరికి రావడం మనం చూస్తూనే ఉన్నాము. జంట నగరాలు నలుమూలల నుంచి కూడా ఇక్కడికి వచ్చి సెద తీర్చుకుంటూ ఉంటారు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అలాంటి దగ్గర ఎస్పెషల్లీ సమ్మర్స్లో పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకు ఒక ఎంటర్టైన్మెంట్గా అదే విధంగా వాళ్ళు ఒక సంతోషంగా టైం స్పెండ్ చేయడానికి, ఫ్యామిలీ టైం, క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి ఇక్కడికి వస్తుంటారు. మా రఫీక్ భాయ్ ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి సమ్మర్లో ఈ ఎగ్జిబిషన్స్ చేయడం చూస్తూ ఉన్నాము. ఈ ఇయర్ ఈ సమ్మర్ మేళాలో డిఫరెంట్ యానిమల్స్ తోటి ఒక కాన్సెప్ట్ తీసుకొని
ఈ ఎగ్జిబిషన్ పెట్టారు. అటు ఫ్యామిలీస్ అందరూ షాపింగ్ చేసుకుంటే పెద్దవాళ్ళందరూ పిల్లలు ఈ యానిమల్స్ చూసుకొని వాళ్ళకు కూడా ఒక ఎంటర్టైన్మెంట్తో పాటు ఎడ్యుకేటివ్ విధంగా కూడా పనికొచ్చే ఈ ఆహ్లాదకరమైన ఎన్విరాన్మెంట్ సెట్ చేశారు. చాలా బాగుంది. అందరూ కూడా దీనికి వచ్చి వాళ్ళు ఒక క్వాలిటీ టైం స్పెండ్ చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా కోవిడ్ టైంలో ఫస్ట్ టైం ఇది 2 years నుంచి 3 years నుంచి బంద్ ఉండే, అందుకని ఎక్కువ సంఖ్యలో కూడా ప్రజలు వస్తూ ఉన్నారు. అందరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వాళ్ళ ఆరోగ్యాలు చూసుకుంటూ కూడా అటు ఫ్యామిలీతోటి అందరూ కూడా సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాము. మంచిగా టైం స్పెండ్ చేసుకొని వాళ్ళు వెళ్ళాలని అందరినీ కూడా కోరుకుంటున్నాం. డెఫినెట్గా ఐ కంగ్రాచులేట్ అండ్ ఆల్ ద బెస్ట్ టు రఫీక్ భాయ్ ఫర్ కండక్టింగ్ సచ్ ఎ గుడ్ వన్. దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు కలకలం రేపాయి. రాత్రి 3 దుండగులు అందరూ చూస్తుండగానే ఇద్దరిపై కాల్పులు జరిపారు. ఢిల్లీలోని సుభాష్ నగర్లో అన్నదమ్ములిద్దరూ కారులో వెళ్తుండగా ఘటన జరిగింది. ఢిల్లీలో గత రాత్రి కాల్పులు జరిగాయి. కాల్పుల నుంచి సోదరులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయినా దుండగులు వెంబడించి మరీ తుపాకులతో కాల్చారు. మొత్తం 10 రౌండ్లు కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. భారత్లో కరోనా కేసులు పెరుగుతున్నాయనడానికి తాజా గణాంకాలే దీనికి నిదర్శనం. రోజువారీ కేసులు గత 2 రోజులుగా 3,000కు పైగా నమోదవుతున్నాయి. దీంతో ఆరోగ్య శాఖ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దేశంలో కొత్తగా 3,451 కరోనా కేసులు నమోదవగా 40 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా కరోనా నుంచి నిన్నటికి తాజా గణాంకాల ప్రకారం 5.24 లక్షల మంది మరణించారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం 20.6 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా కరోనా నుంచి 3,079 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాజస్థాన్లోని అజ్మేర్లో ఉన్న అనాసాగర్ సరస్సులో 2,000 రూపాయల నోట్లు కొట్టుకురావడం కలకలం రేపింది. సరస్సు ఒడ్డున నడుస్తున్న కొందరు నీటిలో కొట్టుకు వస్తున్న నోట్ల కట్టలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నోట్లు పూర్తిగా తడిచిపోయి ఉండడంతో వాటిని లెక్కించడం సాధ్యం కాలేదని అనాసాగర్ ఎస్పీ బాలదేవ్ సింగ్ తెలిపారు. నోట్లు ఆరిన తర్వాత లెక్కిస్తామని చెప్పారు. సరస్సులోకి నోట్లను ఎవరు విసిరేసి ఉంటారనే దానిపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఇవి నకిలీ నోట్లన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే పోలీసులు మాత్రం ఆ నోట్లపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ స్టాంప్ ఉందని చెబుతున్నారు. ఓ పాలిథిన్ కవర్లో కట్టి వీటిని సరస్సులోకి విసిరేశారని పేర్కొన్నారు. ఇదే సరస్సులో గతేడాది జూన్లోనూ ఇలానే నోట్లు తేలియాడుతూ కనిపించాయి. రామప్రసాద్ ఘాట్ వద్ద కనిపించిన 200, 500 నోట్లను చేజిక్కించుకునేందుకు కొందరు ప్రాణాలకు తెగించి సరస్సులో దిగారు.